అని. కాబట్టి రేపు భవిష్యత్తులో సీతారామ మోటార్లు బిగిస్తున్నాం. అతి త్వరలోనే ఆ నీళ్లు వస్తే ఖమ్మం కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి 10 లక్షల ఎకరానికి నీళ్లు వస్తాయి. తద్వారా రైతాంగానికి నీటి సమస్య తీరుతుంది. తద్వారా మేలైనటువంటి పంటలు పండించుకోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకనే రైతు అనుకూలమైనటువంటి ప్రభుత్వం ఉంది. 24 గంటలు కరెంట్ ఇచ్చేటటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. రేపు మాకు 7వ తారీఖు లోపల మళ్ళీ రైతు బంధుని భారతదేశంలో ఎక్కడా లేదు. 24 గంటలు రైతు కరెంట్ ఇచ్చేటటువంటి ఏకైక ప్రభుత్వం ఉచితంగా తెలంగాణ ప్రభుత్వం. అదేవిధంగా రైతుకు పెట్టుబడి ఇచ్చేటటువంటి ప్రభుత్వం. ఎకరానికి 10,000. ఎన్ని కష్టాలున్నా, కరోనా కష్టాలున్నాయి, GST కష్టాలున్నాయి, ఆర్థిక ఇబ్బందులున్నాయి, అయినా కానీ వెనకడిగేయకుండా 10,000 రూపాయలు మళ్లీ రేపు మీ ఖాతాలో పడబోతున్నాయి. కాబట్టి కష్టాల్లో ఉన్నారు. దిగుబడి తగ్గింది, వర్షాలకు ఇబ్బంది పడుతున్నాం. కొనుగోలు కూడా మందకొండకు తగ్గుతుంది. నిన్ననే అధికారులకు చెప్పాం, వెంటనే రోడ్ల మీద ఉన్నటువంటి ధాన్యాన్ని అన్నింటినీ కూడా కొనుగోలు చేయాలని చెప్పి కలెక్టర్ కూడా చెప్పడం జరిగిందని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. వేరే గారు కూడా ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నారు. తప్పకుండా మీ కష్టాల్లో భాగం పంచుకునేటటువంటి పార్టీ, మీ యొక్క ఉన్నతికి ఉపయోగపడేటటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈ రోజున పిలిపించింది. ఆ పిలుపుకు తగ్గట్టుగా కేంద్ర ప్రభుత్వం ఆ యొక్క చట్టాలను ఉపసంహరించుకోవడం, రైతులను కన్విన్స్ చేయడం, రైతుకు ఉపయోగపడేటటువంటి మినిమం సపోర్ట్ ప్రైస్ అన్ని పంటలకి దాఖలు చేయడం, వాళ్ళు ఎక్కడ ఇప్పుడున్నటువంటి పరిస్థితులకి భిన్నంగా మీరు ఏదైతే చట్టాలు తయారు చేశారో అటు ఉపసంహరించుకొని రైతు అనుకూల చట్టాలను తీసుకురావడం ద్వారా చట్టాలు చేయడమే కాకుండా వాటిని అమలు చేసేటటువంటి స్థితి, ముఖ్యంగా మార్కెటింగ్ సౌకర్యం, అదేవిధంగా గిడ్డంల సౌకర్యం, అదేవిధంగా మినిమం సపోర్ట్ ప్రైస్ రైతు గుండె మీద చేసుకొని మాకు ఎంత పండినా ఈ ధర వస్తుంది అనేటటువంటి ధైర్యాన్ని, విశ్వాసాన్ని కలుగజేసేటటువంటి చట్టాలు కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలి. అప్పుడు దాకా భారత రైతాంగం వ్యతిరేకిస్తున్నటువంటి ఈ చట్టాలని, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నటువంటి చట్టాన్ని, పార్లమెంట్ లో మూజువాణితోటి గెలిపించుకున్నటువంటి ఈ యొక్క మూగ చట్టాలను రద్దు చేసి వెంటనే రైతాంగ అనుకూల చట్టాలని మీరు ప్రవేశపెట్టి రైతాంగానికి మీరు ఏదైతే మాట ఇచ్చారో రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి ప్రధానమంత్రి గారు ఏదైతే మాట ఇచ్చారో దానికి అనుగుణంగా ఈ అడుగులు ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సత్తుపల్లి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కథలు వచ్చి వెంకటయ్య గారు అదేవిధంగా ప్రజాప్రతినిధి యొక్క పిలుపు మేరకి భారత రైతాంగానికి మీరు అండగా నిలబడ్డటువంటి సత్తుపల్లి రైతాంగానికి చేతులెత్తి నమస్కరిస్తూ మీ దగ్గర సెలవు చేసుకుంటున్నారు. జై తెలంగాణ.